ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీగా 2 స్టెప్స్లో మామిడికాయ తురుము పచ్చడి. ఇది మామిడికాయ తురుము అండి, ఏం లేదు. మామిడికాయ తీసుకొని పైన పెచ్చు తీసేయండి. పెచ్చు తీసేసి ఇట్లా గ్రేట్ చేస్తాం కదా, తురమండి. తురిమితే ఇలా వస్తుంది. మాకు ఇక్కడ మ్యాంగోస్ ఉంటాయి కానీ అంత పుల్లగా ఉండవు. ఇది మా అమ్మ ఇండియా నుంచి పంపించారు మామిడికాయ తురుము. ఇది ఉంటే మనకి వెరీ ఈజీ, కర్రీస్లో వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. దీనికి ఇది మామిడి తురుము, పచ్చికారం, చిల్లీ పౌడర్, క్యూమిన్, జీలకర్ర, సాల్ట్, ఉప్పు, మీకు కనిపిస్తుందా వైట్ అండ్ వైట్లో, అండ్ గార్లిక్, వెల్లుల్లిపాయ. ఇది నచ్చకపోతే తీసేయండి. ఇఫ్ డోంట్ టైం ఎంత తెలుసా, 8:40 పచ్చడి చేయాలి. ఇప్పుడు ఇంకొక టిప్ చెప్పనా, ఈ జీలకర్ర ఇవన్నీ ఏం దంపుతాం అనుకుంటే మనకి కూర కారం ఉంటుంది కదా, సంబార్ కారం, అది వేసేసుకోండి. దాంట్లో ఆల్రెడీ ధనియాలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఉంటుంది. జీలకర్ర నలిగింది, వెల్లుల్లిపాయ వేసేయండి. వెల్లుల్లిపాయ అలా పొట్టుతోనే వేసుకోండి. ఇది నలిగిపోయింది. సాల్ట్ అండ్ పెప్పర్ వేసేద్దాం. ఇదే వెల్లుల్లిపాయ కారం. ఇప్పుడు మ్యాంగో కూడా వేసేయండి. బాగా రుబ్బక్కర్లా, జస్ట్ మిక్స్ చేద్దామంటే. మిక్సీలోనైతే అవి పట్టిన తర్వాత ఇలా బయటకు తీసేసి జస్ట్ మిక్స్ చేసేయండి స్పూన్తో. సరే, ఎమ్మి మామిడికాయ పచ్చడి రెడీ అండి. సో గురువారం ఇంటి పొద్దున్నే పెట్టాను అనుకుంటున్నారా, కొంచెం పని ఉందండి నాకు బయటకి. పచ్చడి రెడీ అయింది, తీసేసి తాలింపు వేద్దాం. ఇప్పుడు పచ్చడికి 1 స్పూన్ ఆయిల్ వేసానండి. కొంచెం మంచిగా ఉంటే ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఏ పచ్చడి తాలింపులనైనా పప్పులు బాగా వేసుకోండి. చనాదాలు, నువ్వురద్దాలు, శనగపప్పు, మినపప్పు కరకరలాడితే చాలా బాగుంటుంది టేస్ట్. క్యూమిన్, జీలకర్ర, ఆవాలు, మస్టర్డ్ సీడ్, చెరమడి, పసుపు, ఎండుమిరపకాయ, రెడ్ చిల్లీ, గార్లిక్, వెల్లుల్లి, కరివేపాకు. ఇంత వేగిపోయింది, చట్నీలో పెట్టండి, మిక్స్ చేసేయండి. ఏమి మామిడికాయ తురుము పచ్చడి అండి. మీరు అనుకోవచ్చు మామిడికాయలు ఇక్కడ దొరకవని, దొరుకుతాయి కానీ ఇండియాలో అంత పుల్లగా ఉండవండి. అందుకని దీన్ని మా అమ్మ పంపిస్తారు ఇయర్కి సరిపడా, అప్పుడప్పుడు ఇలా వాడతాం.